నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. ఉమ్మడి రాష్ట్ర విభజనతో సెపరేట్ అయిన ఏపీ దిక్కులేనిదిగా మారిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇప్పటికీ రాలేదు. వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా హోదా దక్కకపోవడం రాష్ట్రానికి తీవ్ర నష్టమే. పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసిందే అమలుకు నోచుకోకపోతే ఇక ప్రజలకు ఏం భరోసా కల్పించగలం? రాజకీయ పార్టీలు మాటలకే పరిమితమయ్యాయి, చేతల్లో చూపించలేకపోయాయి. ఇవ్వాల్సిన వాళ్లు నిశ్శబ్దమయ్యారు, తెస్తామన్న వాళ్లు తేల్చుకోలేకపోతున్నారు. హోదా కోసం పోరాడాలా వద్దా అనే పరిస్థితికి వచ్చిందే. అసలు ప్రజలకైనా ప్రత్యేక హోదా గుర్తుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. సో ఇదే ఈరోజు స్పెషల్ డిబేట్లోని టాపిక్. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి బీఆర్కే న్యూస్లో అవైలబుల్ ఉన్నారు. టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారి అధికార ప్రతినిధి, ఇంకా వైసీపీ నుంచి కారుమూరి వెంకటరెడ్డి అండ్ జనసేన నుంచి కూడా ఉన్నారు రాయపాటి అరుణ్ గారు, తర్వాత జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెంకటరెడ్డి గారు, ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి చాలా రోజులైంది. అటు ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు. సడన్ గా ఇప్పుడు వైఎస్ షర్మిల ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా అంటే 25కి 25 ఇస్తే మేమే తీసుకొస్తామని చెప్పారు కదా ఎంపీస్ ని. ఏం చేస్తోంది? ఏమీ సాధించలేకపోయింది. 21 ఇచ్చినప్పటికీ కూడా అంటున్నారు. మీరేమంటారు? ఆ ప్రత్యేక హోదా గురించి ఈరోజు షర్మిల గారి నోటి వెంట వచ్చినా, లేదంటే ఇంకో తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా మా మీద విమర్శలు చేయడానికి వాడినా, అది స్టిల్ లైవ్ లో ఉందంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఇదే తెలుగుదేశం పార్టీ ఇద్దరు మంత్రులు అదే భారతీయ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం. ప్రత్యేక హోదాని ఎవరన్నా నోరెత్తితే వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పి జైలుకు పంపించినటువంటి సందర్భాలు. ప్రత్యేక హోదా అంటే ఏమన్నా సంజీవిన ఆ ప్రత్యేక హోదా వాళ్ళు ఏమొస్తుందని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకొని అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ తీర్మానం చేశారంటే కారణం ఏంటి? ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాకు సంబంధించి ఏదైతే యువబేర్లు కండక్ట్ చేసి ప్రత్యేక హోదా ఆకాంక్షని తెలియజేసినటువంటి సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు 14 నెలల పాటు ఎంపీ పదవులు ఉండగానే రాజీనామా చేసి ఏదైతే ఎంపీ పదవులను వదులుకున్నటువంటి సందర్భం. మేము అధికారంలోకి వస్తే 25 ఎంపీలకు 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా తెస్తామన్నమాట వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ అదే విధంగా అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్థాయితో అధికారంలోకి వచ్చింది. సో అక్కడ మన అవసరం ఏ రాష్ట్రానికి సంబంధించి మన ఎంపీల అవసరం వాళ్ళకి లేకుండా పోయింది. ఆ రోజు చెప్పాం, మేము అధికారంలో రాగానే డే 1 చెప్పున్నాం. మనం వాళ్ళని ఏదైతే రిక్వెస్ట్ మోడ్ లో తెచ్చుకోవాలి తప్ప ఇప్పుడు డిమాండ్ చేస్తే మిగిలినవి కూడా ఆగిపోయేటటువంటి అంశం ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రత్యేక హోదా మీరు ఇస్తారా, లేదంటే మోడీ గారు మీ భార్య ఎవరు, అసలు మీ భార్యకి మీకు ఏం సంబంధం లేదా, మీ భార్యని మీరు ఎందుకు వదిలేశారని మాట్లాడామనుకోండి, లేదా అమిత్ షా వస్తే రాళ్ళు లేపించామనుకోండి, ఏముంటది? ఆల్రెడీ మనకు రావాల్సిన రెవెన్యూ లోటు 10,000 కోట్లు ఆపేసేవాళ్ళు. ఆల్రెడీ అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా పోయాం, మనం ఉన్నప్పుడు తెచ్చాం. 18 రాష్ట్రాలు పోటీ పడ్డాయి బల్క్ డ్రగ్ పార్క్ కి, ఆంధ్రప్రదేశ్ సాధించుకోగలిగింది. పోలవరానికి మొదటి దశ పూర్తి అవడానికి 17,000 కోట్లకి ఆమోదం తెలుపుకోగలిగాం. ఇలా అనేక రకాలు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో దాంట్లో కొంత మెజారిటీ సాధించుకోగలిగాం, అంటే సఖ్యతగా ఉండే సాధించుకోగలిగాం. ఈ రోజు ఏదో షర్మిల వచ్చి నేను ప్రత్యేక హోదా, అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదన్నారు కదా. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఓటేశారు. అక్కడ తెలంగాణ ప్రాంతంలో మీకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో పోటీ చేయడానికి మీకు అర్హత లేదు. ఈ రోజు పార్లమెంట్ కంటే చేయొచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్న ఓటు హక్కు ఉండాలి. అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి. మీకు ఓటు హక్కు ఎక్కడుంది? ఈ రోజు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న మీరు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని పెట్టి ఇప్పుడు నేనేదో ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ గురించి పోరాడతానంటే, అంతకుముందు మీరు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరే కదా సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర మీద కొట్లాడతా అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు షర్మిల గారికి సడన్ గా గుర్తొచ్చినాయా? పర్లేదు, ఇప్పటికన్నా పాపం మీరు ఒక ఆంధ్రప్రదేశ్ బిడ్డ అని మీకన్నా గుర్తొచ్చింది. ఎందుకంటే మొన్నటి దాకా నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన బిడ్డనే, బట్ నేను ఏడ బిడ్డని, ఏడే చదువుకున్నా, ఏడే పెళ్లి చేసుకున్నా, ఏడే కాపురం చేస్తున్నా, ఏడే పిల్లల్ని కన్నా, నేను తెలంగాణ మట్టి, పాలేరు మట్టి చాలా బాగుంది, పాలేరు మట్టి సాక్షిగా చెప్తున్నా అని చెప్పి అన్ని రకాల మాట్లాడింది మీరే కదా. ఇప్పుడేదో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం అడగండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మద్దతు ఆల్రెడీ కూడగట్టండి. మేము ఆల్రెడీ 120 మంది ఎంపీలు మద్దతు కూడగట్టాం, అయినా కూడా రాలేదు. 120 మంది ఎంపీల మద్దతు మాకున్నటువంటి 22 ఎంపీలు కాకుండా దాదాపుగా ఇంకొక 100 మంది ఎంపీల మద్దతు కూడా ప్రత్యేక హోదా కోసం కూడగట్టాం. ఆ రోజు రాలేదు. సో మీరు ఇప్పుడు మీ ప్రయత్నం చేస్తా అన్నారు కదా, చేయండి, వెరీ గుడ్.
అంతే తప్ప ఊరక విమర్శ చేయాలనేటటువంటి ఆలోచనతో ఏదో ఒక డైరెక్షన్ లో రాసిచ్చిన స్క్రిప్ట్ ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి సడన్ గా షిఫ్ట్ అయ్యి ఏదో విమర్శ చేయాలి, ఏదో తిట్టాలి అనేటటువంటి ఆలోచన చేస్తే మేము కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. మేము వ్యక్తిగతంగా తిట్టలేము, ఎందుకంటే ఆమె ఏం పీక్కుంటారో పీక్కోండి ఇవన్నీ కూడా మాట్లాడింది. సో అట్లాంటి ఏంటి మేము మాట్లాడడం, కానీ పాయింట్ టు పాయింట్ మేము సమాధానం చెప్తాం. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదే భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు పొత్తుల కోసం ఎగబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వెంకటరెడ్డి గారు, టీడీపీకి వెళ్దాం ఒకసారి. మీరు ఇప్పుడు అధికారంలో ఉండి అంతమంది ఎంపీస్ ఉండి కూడా మీరు కూడా ఏం అడగలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి మీరు మీ అవసరమే లేదు కాబట్టి మీరు కూడా అడగలేకపోతున్నా, మా వాయిస్ వినిపించలేకపోతున్నా అంటున్నారు. ఒక్కసారి విభజన అనంతరం ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది టీడీపీది. సో వాళ్ళు ఏం చేశారో ఒకసారి అడుగుదాం. శ్రీనివాస్ చౌదరి గారు, ప్రత్యేక హోదా మీద పార్లమెంట్ లో ప్రతి సందర్భంలో అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ మోడీ గారు వచ్చినప్పుడు కంప్లీట్ చేస్తాం. ఒక్క నిమిషం. మోడీ గారు డైరెక్ట్ గా ఏదైతే మన విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ గా డయాస్ మీద శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, ఆయన చెప్తారో చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. చెప్పండి. విభజన తర్వాత మొదటి గవర్నమెంట్ మీదే, టీడీపీదే. మరి మీరేం సాధించారు? అప్పుడు పాచిపోయిన లడ్డూలు పట్టుకొస్తారని పవన్ కూడా వ్యాఖ్యానించే సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం మీతో పాటు పొత్తులో ఉన్నటువంటి జనసేన అధినేత. మొదట మీకు డిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, జనసేన నేత అన్న గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత రంగారెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ కూడా మొదట నమస్కారం. రాష్ట్ర విభజన అనేది చాలా ఘోరంగా జరిగింది. రెండు జాతీయ పార్టీలు దుర్మార్గంగా విభజించాయనే విషయాన్ని అందరికీ తెలుసు. తల్లిని బిడ్డను వేధించారు. దీనిపైన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కట్టుబడును, శాసనసభలో శాసన మండలిలో ప్రత్యేక హోదా కట్టుబడి తీర్మానం చేసింది. ఈ హోదా కోసం అనేక రకాలుగా గొడవలు పడి అమిత్ షాతో కానీ మోడీ గారితో కానీ గొడవలు చేయింది. కానీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం తెగిన తలని రాజధాని నిర్మిస్తాను, అమరావతి స్టార్ట్ చేస్తాను, అనేక రకాల మీకు ఏం చేస్తానని చెప్పిన బీజేపీ పార్టీ కాలగమనంలో మోసం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అడిగేటప్పుడంతా మీకు అంతకన్నా ఎక్కువ నిధులు ఇస్తాను, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాను, స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తాను, అనేక రకాలుగా చేయటంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అనేక విషయాలు 9 and 20, 10 and 20 అంశాలన్నీ కూడా పక్క రాష్ట్రంతో ఆస్తగోలు, కార్పొరేషన్ ఆశీర్వాదాలు, ప్రత్యేక హోదాకు రాకుండా ఇస్తానన్న డబ్బులు, అలాగే పోలవరానికి ఇస్తాన డబ్బులు, అమరావతికి ఇస్తాన డబ్బులు, వైజాగ్ జోను, ఇలా అన్ని ఎత్తుకుంటే చాలా వరకు మోడీ గారి పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అక్కడ ఆయన ముసలి కన్నీరు కాసిన విషయంగా మనం చేసాం. సో అల్టిమేట్ గా ఏంటంటే ఇస్తానని చెప్పి ఆశ పెట్టి మోసం చేసి యూటర్న్ తీసుకున్న బీజేపీ మీద మేము లాస్ట్ లో ఖచ్చితంగా గొడవ చేయాల్సి వచ్చింది, పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో కూడా వెళ్ళి మేము నిరసన తెలియజేసాం. కానీ అప్పటికే కాలయాపనం అయిపోయింది, చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు. కాబట్టి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కట్టుబడి ఉంది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు 2 నాలుకల ద్వారాని అవలంబిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాండిచ్చేరిలో ఎలక్షన్ జరిగినప్పుడు వెళ్ళి ఇక్కడ మా ప్రభుత్వ అధికారులకు వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటారు. అంటే ఎలక్షన్ స్ట్రిక్ట్ గా మార్చుకున్న ప్రత్యేక హోదాని ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు ద్రోహం చేశారనే విధంగా చెప్తున్నాం. కాకపోతే మేము ఇప్పుడు ఖచ్చితంగా మీరు కట్టుబడి ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా 100% కొట్టాడి ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలు, విభజన అంశాలు కానీ ఇచ్చిన ఆ రోజు చట్టపరంగా చేసిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెచ్చుకుంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు పాదయాత్రలో, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి నేను చేస్తానని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఉంది నేను తేలేనని చెప్పి చేతులు ఎత్తేసారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ అలా చిత్త గమ్మునైపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీ మేము ఇప్పుడు కూడా పడుతున్నాం. 100% జనసేన తెలుగుదేశం పార్టీలో మేము మేనిఫెస్టోలో కానీ ఆ ప్రత్యేక హోదా రావాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఈ రాష్ట్రం ఇప్పటికే విడిపోయి ఎంత నష్టపోయిందంటే 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, పైగా అప్పుల పాలైపోయింది. ఇచ్చిన నిధులు మరి ఇవన్నీ తెలిసినప్పుడు జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీతో మీరెలా జనసేనతో పొత్తులో ఉన్నారండి? ఎస్ అమ్మా పోరాడితే పోయేది ఏమి లేదు, బానిసెక్కలు తప్ప. జనసేన పార్టీని ఒక పార్టీ, వాళ్ళ ఇష్టం నిర్ణయం అది, వాళ్ళతో ఉండాలనుకుంటున్నారు, ఉండనివ్వండి. మేము వద్దని చెప్పడం లేదు కదా. మేము తెలుగుదేశం పార్టీ ఇంకోరితో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. రాజకీయాల్లో పొత్తులు అంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఏ పార్టీ అయినా అవసరాల మేరకి పొత్తుల్లో వెళ్తూ ఉంటారు, అది రాజకీయ అంశం. అయితే ఇక్కడ మీరు అన్నట్టు రాష్ట్రానికి రావాల్సిన జీవనాడి లాంటి ప్రత్యేక హోదా తెచ్చుకోవడం ఎక్కడ రాజీ పడట్లేదు. 2 పార్టీలు మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా తెచ్చుకుంటాం, రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటాం, రాష్ట్రం ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, అనేక రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి
దీన్ని వదులుకునే పరిస్థితుల్లో లేవు. పైగా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, దాన్ని ఎవరు విడదీయలేరు. అలాగే ఈ విధంగా అంశాలు పెట్టిన అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రణాళికబద్ధంగా ముందుకులేస్తున్నాం. ఇప్పటి వరకు అడిగాము, లేదు సీరియస్ గా పోరాటం దిగటమే ఆలోచనలో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంతవరకు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ దానికి ముందు మేము చేసిన పార్టీ చేసిన కానీ బీజేపీ నుంచి తెచ్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, మేమున్నప్పుడు మమ్మల్ని మభ్యపెట్టారు, ఎక్కువ డబ్బులు ఇస్తాం, ఎక్కువ ప్యాకేజీలు ఇస్తాం అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకున్న సమస్యలతో ఆయన అడగలేకపోతున్నాడు గట్టిగా. మాకు మెజార్టీ ఉన్నా సరే 25 మంది ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభలో కొంతమంది 32 మంది, మొత్తం 32 మంది ఉన్నా కూడా ఈ 5 ఏళ్ల గడిచిన కాలంలో ఫలాన్ని మాకు రావాలని గట్టిగా నిలదలేకపోయావు అనే విషయాన్ని ఓకే పోతున్నారు, లెటర్ ఇస్తున్నారు, మాకు అవి ఇవ్వండి అడుగుతున్నారు, వాళ్ళు నచ్చింది ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. ఇలా చూడండి, రైల్వే శాఖ మంత్రి ఉన్నారు అశ్విని వైష్ణవ్, 53 ఎకరాలు రాష్ట్రం ఇచ్చుంటే మీకు ఎప్పుడో వైజాగ్ జోన్ ఇచ్చామని పేపర్ లో ప్రకటించారు. కాదు శ్రీనివాస్ చౌదరి గారు ఆల్రెడీ ఇచ్చింది ఎప్పుడు జనవరి 2వ తారీఖు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. కాకపోతే ఈయన రైల్వే మంత్రిగా మర్చిపోయినట్టున్నాడు, లేదంటే ఆయనకు అవగాహన లేదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ప్రెస్ నోట్ ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు, నా దగ్గర కాపీ కూడా ఉంది. ఒక్క నిమిషం ఇచ్చుంటే సంతోషమే. ఆయన చెప్పిన మాట నేను ఉటంకించా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్రానికి రావాల్సిన అప్పుల విషయాలు కానీ, లోటు బడ్జెట్ అంశాలు కానీ దశల వారు ఇవ్వడానికి కూడా ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టేది కాకుండా, ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన టిట్కో ఇండ్లు కూడా మీరు ఇచ్చారని అడిగితే 22 లక్షల పై చిలుకుంటే ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఈ రోజు జలశక్తి శాఖ మంత్రి నిధులు దాదాపు 1,50,000 కోట్ల పైచిలకు అన్ని రాష్ట్రాల్లో భాగంగా మనకి ఇచ్చారు. అవి కనీసం 5 ఏళ్లలో 1 రూపాయి తెచ్చుకోలేకపోయాం. అంటే ఇస్తానన్న అంశాలు, ఇవ్వబోతున్న అంశాలు రెండింటినీ కూడా గతంలో విదేశీ విద్యకు సంబంధించి, యూనివర్సిటీలకు సంబంధించి చాలా మంది కప్పులు చేశారు, మెడికల్ కాలేజ్ సహా. అవన్నీ కూడా కాంపౌండ్ స్థలాలకు పరిమితం అయిపోయింది. ఎందుకు మనం బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోలేకపోతున్నాం? అదేవిధంగా అదే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, IIIT కావచ్చు, ఐషర్ కావచ్చు, IIT కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చేశారు. దాంతో పాటు అనంతపూర్ లో పెట్రోలింగ్ యూనివర్సిటీ ఇస్తామని అది పక్కకెళ్ళిపోయింది. ఇంకా చాలా పోర్ట్స్ కూడా, నేషనల్ పోర్ట్స్ ని డెవలప్ చేస్తామన్నారు, రాలేదు. అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే ట్రాక్ ని ఇస్తామన్నారు, దాన్ని వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారని కూడా చెప్పారు వాళ్ళు ఏ విధంగా. కాబట్టి ఇవన్నీ చూస్తే ఒక రకంగా స్వయంకృతాపరాధమే కాకుండా గడిచిన ప్రభుత్వం కూడా గట్టిగా కృషి చేస్తుంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, బకాయిలు, కరెంటు బిల్లు కూడా మనకు వచ్చేది. ప్రభుత్వం మారింది, ఇంకైనా ట్రై చేస్తారేమో తెలియదు, మాకు ఉన్న తక్కువ టైం చూసా. టోటల్ గా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి చెందుతున్న విషయాలపై మేము కట్టుబడి ఉన్నామా? జనసేన నుంచి మనకి రాయపాటి అరుణ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతూ. నమస్తే. ఒక నిమిషం అండి, అంటే కంటిన్యూ చేద్దాం. అరుణ గారికి కూడా అవకాశం ఇద్దాం. జనసేన నుంచి ఆవిడ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రత్యేక హోదాకి కట్టుబడి ముందుకెళ్తామని మీ ద్వారా ముందు హామీ ఇస్తాం. ఓకేనండి. నమస్తే అరుణ గారు. అంటే ఇప్పుడు మీరు నమస్తే అండి. అంటే మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ గతంలో ఎప్పుడో చెప్పింది, ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని తెలంగాణలో. సో ఇప్పుడు షర్మిల గారి ఇన్నర్ వాయిస్ ఏమై ఉంటుందంటారు? అంటే ఇక్కడ మమ్మల్ని గవర్నమెంట్ అంటే ఏపీలో గెలిపిస్తే తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే, సో మొత్తం ఏవైతే ఉన్నాయో మొత్తం హామీలు, విభజన హామీలు అన్ని నెరవేరుస్తాము అన్న రీతిలోనే ఎప్పుడో మర్చిపోయిన ప్రత్యేక హోదా అన్నట్టు ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు మర్చిపోయిన ఆ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికల లాభాల కోసమే తెర మీదకి తీసుకొచ్చారు అన్నది వినిపిస్తోంది బయట నుంచి, పార్టీ నుంచి. ఏమంటారు? ఈ 3 పార్టీలు కూడా కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే దీన్ని తెర మీదకి తీసుకొచ్చాయా? మొదటగా షర్మిల గారి విషయం గురించి మాట్లాడుకోవాల్సి కనుక వస్తే అండి, ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళ అన్నయ్య గారికి సపోర్ట్ గా 2 ఏళ్ల పాటు ఆయనకు మద్దతుగానే ఉండింది. ఆ రోజు ఇప్పుడు ఆవిడ ప్రత్యేక హోదా గురించి ఈ టైప్ లో వాయిస్ రేస్ చేసి, మనం ప్రజలకి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చాం కదా, ఎందుకు దాని మీద మనం విస్మరించాము, ఎందుకు గాలి కుదిలేసామని చెప్పేసి అప్పుడెప్పుడు ఆవిడ అన్నగారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలే. అలాగే తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల ప్రకారం ఏవైతే కాంగ్రెస్ 2 రాష్ట్రాలను విడగొట్టి ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీల ప్రకారం ఇవ్వాల్సిన హక్కును పూర్తిగా అప్పచెప్పకుండా విభజన చేసి అన్యాయం చేసిందో, వాటి గురించి కూడా ఆవిడ ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి, ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కి పలానా ఆస్తులు వెళ్ళాలి, పలానా అద్దెలకు సంబంధించిన భవనాలకు సంబంధించినవి వెళ్ళాలి, నీటిలో వాటా ఇంత వెళ్ళాలి, విద్యుత్ ఉత్పత్తిలో ఇంత వెళ్ళాలి, మీరు ఎందుకు దాని గురించి ఇవ్వట్లేదని చెప్పేసి ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల. అలాగే అట్లాంటి అన్యాయానికి పాల్పడిన, అన్యాయపరమైన విభజనకు పాల్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆవిడ కాంగ్రెస్ ని క్వశ్చన్ చేయాలి. కాబట్టి కంప్లీట్ గా ఈ విషయం ఇప్పుడు రాజకీయ ఎత్తుగడగా ఆవిడ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మాట్లాడుతున్నట్టుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కోసమో వాళ్ళ ఉన్నతి కోసమో ప్రత్యేక హోదాను తెర మీదకి తీసుకొచ్చినట్లుగా మాకు అనిపించట్లేదు. అలాగే
ఇందాక వెంకటరెడ్డి అన్నగారు అన్నారు ఇప్పటికీ అది సజీవంగా ఉంది అంటే మేమే దానికి కారణం అని చెప్పేసి. అది సమస్య పక్కదారి పట్టింది అంటే కూడా కారణం మీరే అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏ టెంపోలో చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాకు అత్యధిక మెజారిటీతో ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదాని మెడల్ వంచి తీసుకొస్తానని చెప్పారు. అప్పుడెప్పుడు ఆయన వాళ్ళకి మెజారిటీ రాకపోతే మన మీద ఆధారపడితే అప్పుడు మేము తెప్పిస్తాము తీసుకొస్తాము, లేదంటే సాధ్యం కాదని చెప్పేసి ఎలక్షన్ కు ముందు ఆయన చెప్పాల. ఎలక్షన్ కు ముందు చెప్పిన విషయం వాయిస్ క్లియర్ గా మీరు నాకు ఎంపీలను ఇవ్వండి, కంప్లీట్ గా 25 ఎంపీలను ఇవ్వండి, నేను వాళ్ళ కేంద్రం మెడల్ వచ్చి తెస్తా అన్నాడు. తర్వాత పోనీ వీళ్ళు అనుకున్నట్లుగా జరిగింది, బానే ఉంది. తర్వాత అయినా సరే ఉన్న 23 మంది ఎంపీల్ని రాజీనామా చేయించడము, లేదంటే దానికి సంబంధించి ఒక ఉద్యమ రూపంలో అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో చేయడం ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడాల. కేవలం ప్లకార్డులు పట్టుకుని నించున్నా, ప్లకార్డులు కూడా లేదు. అడుగుతారు, ఉత్తరాలు రాస్తారు. ఉత్తరాలకు మరి మోడీ గారు రిప్లై ఏం రాస్తారో మనకైతే తెలియదు. రిప్లై వచ్చిందా రాదని కూడా మనకు తెలియదు. చాలా సార్లు వెళ్ళి కలిసి ఉంటారు కదా అరుణ గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. అవును, ఆయన వెళ్లే అంత అంటే యాదృచ్ఛికొని ఒక మామూలుగా న్యాయశాస్త్రం ప్రకారం కొన్ని ఉంటాయి కాకతాళి ఏమో అని చెప్పేసి. అంటే కాకి ఎక్కిన టైంకి అది టెంకాయ పడిందా, అంటే టెంకాయ పడే టైం కాకి ఎక్కిందా అని చెప్పేసి. రాష్ట్రంలోకి సిబిఐ వచ్చేటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, లేదంటే సిబిఐ వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. మనకు కూడా తెలియని సిచ్యువేషన్. ప్రతిసారి ఇదే జరిగింది యాదృచ్ఛికంగా. అది నేను తప్పని కూడా నేను అన్నా, ఆయన కావాలని చేసేవాడు కూడా నేను అన్నాను. కానీ సామాన్యులుగా మాకు ప్రొజెక్ట్ అయ్యేది అలా జరుగుతుంది కాబట్టి మేము అలా అనుకుంటున్నాము. అది మరి వాళ్ళే చెప్పాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎందుకు రాష్ట్రంలోకి సిబిఐ వచ్చేటప్పుడు ఆయన కేంద్రం దగ్గరికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఏం అడుగుతాడు, ఏం తెచ్చాడు, ఈ వివరాలన్నీ మాకైతే ఏమీ తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అక్కడ ఏమి లైవ్ లో మీడియాతో మాట్లాడు, కేంద్ర నేషనల్ మీడియాతో నేను పలానా పర్పస్ తో ఇక్కడికి వచ్చాను, ఇవి అడిగాను, నాకు సంబంధించి ఆన్సర్ వచ్చింది అని చెప్పేసి, కేంద్రంలో ఉన్న పెద్దల నుంచి ఆన్సర్ వచ్చింది అని చెప్పేసి ఏ రోజు ఆయన ఒక మీడియాను అడ్రస్ చేసి ఒక లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. కాబట్టి మాకు తెలియదు, ఊహాగానాలు ఇలాగ నడుస్తూ ఉంటది. మా తప్పు కూడా కాదు, మరి ఆయన ఎందుకు అలా చేస్తాడో మాకు కూడా తెలియదు. అలాగే రాష్ట్రంలో చాలా సమస్యల్ని ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారు కాబట్టి ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు చూసినట్టయితే డిఎస్సి ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు, మాకు సంబంధించి మాకు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా అన్యాయం చేసిందని చెప్పేసి. రేపొద్దున మేము ఆ డిఎస్సి ఉద్యోగులకి మేము వస్తే డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రస్తావించడానికి కూడా ఆ సమస్య ఇంకా అలైవ్ గా ఉంది అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అలాగే రాజధాని సమస్య అలైవ్ గా ఉంది, మేము మాట్లాడుతున్నామంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మద్య నిషేధం అలైవ్ గా ఉంది అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇలా నిరుద్యోగం అలైవ్ గా ఉంది అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు ఇప్పటికి కూడా బ్రతికే ఉండడానికి రాబోయే ప్రభుత్వాలు అలాగే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వెంకటరెడ్డి అన్న గారి మాటతో నేను ఏకీభవిస్తున్నా. ప్రజలందరూ పార్టీలందరూ ఎప్పుడో మర్చిపోయినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని సడన్ గా షర్మిల తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్. మనకి ప్రస్తుతం బీఆర్కే న్యూస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ చౌదరి టీడీపీ, వైసీపీ నుంచి కారుమూరి వెంకటరెడ్డి, అదేవిధంగా జనసేన నుంచి రాయపాటి అరుణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, మేడం ఇప్పుడు ఇందాక తెలుగుదేశం ప్రతినిధులు జనసేన ప్రతినిధులు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసినటువంటి ప్రభుత్వం. బట్ సీట్లు లేవు, జనసేన పోటీ చేయాల. బట్ 2014 to 18 దాకా ఇదే తెలుగుదేశం ప్రభుత్వంతో, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఇదే పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఉన్నారు. సో నేను మద్దతు ఇస్తున్నాను, నేను అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తారు, నేను అడిగితే మోడీ గారు ఏదైనా చేస్తారు అని చెప్పారు. అది అయిపోయింది. ఆ రోజు పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దక్షిణ భారతదేశం వాళ్ళని భారతీయ జనతా పార్టీ కుక్కల్లాగా చూస్తుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా యుద్ధం తీసుకొని వస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన విత్ ఇన్ 6 months లో జనవరి 2020లో ఇదే భారతీయ జనతా పార్టీతో అన్కండిషనల్ గా పొత్తుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఒక కండిషన్ పెట్టి, అయ్యా మీరు ప్రత్యేక హోదా ఆ రోజు పాచిపోయిన లడ్లు అని నేనే అన్నాను, సరే ఏదో ఒకటి దాన్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు, నాకు రాష్ట్రం మీద ప్రేమ ఉందని చెప్పలా. 4 సంవత్సరాలుగా ఆయన భారతీయ జనతా పార్టీతోనే పొత్తులో ఉన్నారు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీయే. ఆయన అనేక సందర్భాల్లో చెప్తారు, నాకు భారతీయ జనతా పార్టీ పెద్దలకి నేనంటే చాలా గౌరవం, నేను ఏది అడిగితే అది చేస్తారని చెప్పారు. సరే మేము తేలేదు కదా, సరే మేము అధికారంలో ఉండి తేలా. అపోజిషన్ గా అసలు మీకు దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందనేది కూడా ఖచ్చితంగా దానికి చెప్పాలి కదా. మీరు అధికారంలో ఉండి మీరు విధానాలు మేము పట్టించుకోమండి, మేము అపోజిషన్ లో ఉంటే మేమన్నా తేవాలా లేదంటే మేమన్నా అడగాల అంటానికి లేదు. మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు, ప్రెసెంట్ మీరున్నారు గవర్నమెంట్ లో, మీరు ఏం చేయలేకపోతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొస్తూ ఉంటారు ఢిల్లీ, ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమి చెప్పరు అని చెప్పి ఇంతకు ముందే మనకి జనసేన అరుణ గారు వ్యాఖ్యానించారు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట నుంచి బయలుదేరంగానే ప్రెస్ మీట్,
గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇంకో ప్రెస్ మీట్, ఢిల్లీలో దిగంగానే ఒకటి, మోడీ గారిని కలిసే ముందు ఒకటి, కలవంగానే ఒకటి, మళ్ళీ గన్నవరంలో ఒకటి, ఇట్లా అలవాటు అయిపోయి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రెస్ నోట్ ఇస్తే వాళ్ళకి ఆ ప్రెస్ నోట్ చదువుకోకుండా, లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రెస్ తో మాట్లాడాలి. మోడీ గారు మరి ఎన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎవరితో మాట్లాడారు, వాళ్ళని అడగరు. వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి గారు పెట్టట్లా. ఇది ఒకటే వాళ్ళు అడిగేటటువంటి అంశం. ప్రెస్ నోట్ ఇస్తున్నారు, అక్కడ పిఎం ఆఫీస్ నుంచి ఇదిగో దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఖండన రాలా. ఎస్, ఆయన అడిగింది ఇది కాదు, మమ్మల్ని వచ్చి ఇది అడిగాడని రాలా. ఏదో సిబిఐ గురించి వాళ్ళు ఏదో వస్తా అన్నప్పుడు వెళ్తున్నారని అరుణ్ గారు మాట్లాడారు. అంటే మోడీ అను అమిత్ షా, మేము సిబిఐ వాళ్ళకి సంబంధించి మేము చెప్పినట్టుగా మోడీ అను అమిత్ షా మేము ఆగమంటే ఆగుతారు, కూర్చోమంటే కూర్చుంటారంటే మరి అట్లాంటి పార్టీతో మీరెందుకు అంటగాగుతున్నారు? మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది కదా. ఇంకోటి నేను స్పష్టంగా అడుగుతున్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారు, నా దగ్గర ఇప్పుడు వీడియో లేదు కావాలంటే మీకు నెట్ లో దొరికిద్ది, ఒక విలేకరు అడిగాడు ప్రత్యేక హోదా గురించి, మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో వెళ్తున్నారు కదా, ఏంటి ప్రత్యేక హోదా మీద అడుగుతారంటే ఆ ప్రత్యేక హోదా అసలు జనాల్లోనే లేదా అంశం, జనాలకు అవసరం లేదు ప్రత్యేక హోదా అని మాట్లాడారు. అది లైక్ ప్రతి ఒక్కరూ మర్చిపోయినటువంటి ఈ అంశాన్ని సడన్ గా షర్మిల గారు, కాంగ్రెస్ కి ఒక్క సీట్ అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు ఏపీలో, మరి ఏ ధీమాతో ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు? కేవలం ఎలక్షన్స్ ప్రయోజనాల కోసమేనా? సార్ నేను ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ స్టంట్ కోసం తెచ్చిందా, లేదంటే ఏదో కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు కూడా ఇప్పటి వరకు సర్పంచ్ లేరు, ఏం లేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏదో ఇప్పుడు ఉనికి చాటుకోవడం కోసం ఏమైనా మాట్లాడుతున్నారా అనేది మనం పక్కన పెడితే, ఒక్క నిమిషం ఏంటంటే, ఒకటి ప్రత్యేక హోదా అంశంలో ఎస్ మేము తీసుకురాలేదన్నారు వాళ్ళు, మేము గట్టిగా పోరాడలేదన్నారు, మేము ధర్నాలు దీక్షలు చేసి వాళ్ళ మీద మెడలు వంచలేదన్నారు, యాక్సెప్ట్ చేద్దాం. అపోజిషన్ గా మీరేం చేశారు? ఒక ధర్నా చేశారా? ఒక లేఖ రాశారా? లేఖ అంటే వాళ్ళకి బలం లేదు కదండి, వాళ్ళకి బలం లేదు కదా. బలానికి దీనికి ఏంటి సంబంధం? బలం లేనప్పుడు ఎలా అంటే, అప్పట్లో మీరే కదా ఎన్నికల ముందు మాకు 25కి 25 ఇస్తే మేము మెడలు వంచి తీసుకొస్తాము అన్నారు, మరి ఇప్పుడు వాళ్ళకి లేరు కదా. నేనే చెప్తున్నాను కదా, నేను ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ గా చెప్పారు, ఎస్ వాళ్ళకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది, మనం ఇప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేసుకుంటా పోతే మనకు ఉన్నటువంటివి కూడా ఆగిపోతాయి. 100 రావాలి ఆంధ్రప్రదేశ్ కి అనుకోండి, ఒకటి ప్రత్యేక హోదా, మిగిలిన 99 కూడా కావాలి కదా. ఆ ఒకటే వచ్చి కోసం పోరాడుతుంది, 99 కూడా ఆగిపోతాయి కదా. దానిలో మరి అపోజిషన్ పాత్ర కూడా ఉండాలి కదా అంటున్నా. అపోజిషన్ కనీసం ఒక లెటర్ రాయాలి. వాళ్ళు పొత్తులో ఉన్నారు, పొత్తులో లేకపోతే అసలు క్వశ్చన్ చేయొద్దులే అనుకోవడానికి కాదు కదా. పొత్తులో ఉన్నారు, మోడీ గారు ఏం చెప్తే అది వింటారని చెప్తారు. నేను చెప్తాను కదా, పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్ లో చెబుతారు కదా, నాకు వాళ్ళతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులతో, మనం ఎట్లా అంటే అట్లా వాళ్ళు వింటారని చెప్పారు. మరి ఒకటి ఎందుకు అడగలేదు? సో అపోజిషన్ కూడా బాధ్యత ఉంది కదా. అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో అపోజిషన్ కనీసం ఒక్క ప్రెస్ నోట్ రాశారు చంద్రబాబు నాయుడు గారు, ఒక లేఖ రాశారా ఈ 4.5 ఏళ్ళలో? ఇప్పుడు డిబేట్ లో వస్తే వీళ్ళు మాట్లాడతారు తప్ప, ఎస్ ప్రధానమంత్రి మోడీ గారు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇదిగోండి ఇవ్వండి అని ఒక లేఖ కానీ ఏదైనా కనీసం అట్లీస్ట్ ఎప్పుడైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? స్టిల్ ఆ రోజు అడిగింది మేమే, ఆ రోజు పోరాడింది మేమే, ఈ రోజు స్టిల్ అడుగుతుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు అడుగుతారు, పార్టీ తరఫున మా ఎంపీలు పార్లమెంట్ లో అడుగుతా ఉన్నారు. ప్లకార్డులు పట్టుకోలేదన్నారు, ఎందుకు పెట్టలేదమ్మా? ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు దానికి. వెంకటరెడ్డి గారు, బీజేపీ కేంద్రంలో ఏం చేసినా గానీ దాన్ని మీరు ఏ విషయంలోనే ఖండించట్లేదు అని చెప్పి ప్రతిపక్షాల ఆరోపణ. ఎందుకు మేము కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాం, కొన్ని బిల్లులకు ఇవ్వలేదు. మేమేమంతా తెలుగుదేశం అయితే అనుక వాళ్ళు సాక్షాత్తు దీంట్లో తీర్మానం చేశారు కదా, దాని పేరు ఏంది, మహానాడులో కేంద్ర ప్రభుత్వానికి అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వాలి బీజేపీకి అని చెప్పి, అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వాలని చెప్పారు. మేము అట్లా అన్కండిషనల్ అనలేదే. మాకు రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలకు విచ్ఛిన్నం కలిగేటటువంటి బిల్లులు ఎస్ దానికి మేము వ్యతిరేకమే. లేదు మిగిలిన ఏదైతే ప్రయోజనాలు కలిగే బిల్లులు ఉన్నాయి అనుకోండి, ఎస్ మద్దతు తెలిపాం, దాంట్లో తప్పే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా సఖ్యతగా ఉండాలి. 100 అంశాల్లో ఒక అంశానికి వ్యతిరేకించి 99 అంశాలకి ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలండి? మీరు కూడా మీ వాయిస్ ని వినిపించాలి కదా. ఏ అంశం అండి? ఏ అంశమైనా 100 అంశాల్లో ఏదో ఒక్క అంశానికి మేము వ్యతిరేకించాం, బిల్ కి సపోర్ట్ చేసామంటే మిగిలిన ఏ అంశాలైనా వాళ్ళు చేసే కామెంట్స్ కావచ్చు, బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు సెంట్రల్లో, మీరు దేన్ని కూడా ఖండించారు కదా. అది నా ఉద్దేశం కాదండి. వచ్చాడు కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రిని, నిన్న రైల్వే శాఖ మంత్రి వచ్చి ఆయనకు తెలియకుండా అవగాహన లేకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదని చెప్పాడు. బాబు ఆల్రెడీ 52 ఎకరాలు పంపించాం, అది కూడా ల్యాండ్ కి సంబంధించిన అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట్లాడారు, మా నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు వచ్చి ఏమన్నా పిచ్చి పిచ్చిగా వాగారు అనుకోండి, దానికి సమాధానం చెప్తాం కదా. రోజు చెప్పాలంటే ఏముంటుంది, భారతీయ జనతా పార్టీ 0 సీట్లు, 14 గురించి మేమే విమర్శ చేయమంటారు. మా మీద ఉన్న ప్రభుత్వం మీద విమర్శ చేస్తే ఎస్ డెఫినెట్లీ దానికి వీ విల్ కౌంటర్, అంతే తప్ప మేము వాళ్ళకి ఎందుకు మాట్లాడట్లేదు, వీళ్ళకి ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిరోజు అంటే, ప్రతిరోజు ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడుతుంటది ప్రతిరోజు? వాళ్ళు ఎవరైనా వచ్చి కేంద్ర మంత్రులు ఇంకొకరు విమర్శ చేస్తే మాట్లాడతాం.
వీళ్ళందరూ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అంశం మీద పడితే అందరూ కలిపి కౌంటర్ ఇస్తారు కదా. దాంట్లో మేము మాట్లాడలేదంటానికి ఏమన్నా? అంటే మీరు భయపడుతున్నారు, మీరు భయపడుతున్నారు అనేది ప్రతిపక్షాల కామెంట్ అండి. వేరే అంశాలు కూడా లైవ్ లో ఉంటాను మీరే కారణం. డెఫినెట్లీ మీరు అయ్యే ప్రొజెక్ట్ చేయండి. మేము మా మేనిఫెస్టోని తీసుకొని ఇంటింటికి వెళ్తున్నాం. మీరు కూడా మా మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి, ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మేనిఫెస్టో, ఇది 2019లో. ఈ మేనిఫెస్టోలో మీకు వస్తే మీ వైసీపీకి వైఎస్ఆర్సీపీకి వేయండి, రాకపోతే మమ్మల్ని ఆశీర్వదించని అడగండి. సింపుల్ గా తేలిపోద్ది కదా. ఓకే అండి, ఒకసారి మనం శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పోనీ గవర్నమెంట్ చేయట్లేదు కదా, మీరైనా ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయట్లేదని అంటున్నారు. ఇప్పటి వరకు మనకి వెంకటరెడ్డి గారు అంటున్నారు. మీ వర్షన్ ఏంటి? మీరు మంచి ప్రశ్న వేశారు. పార్లమెంట్ లో మోడీని పిఎం మిస్టర్ మోడీ గారు అని మాట్లాడి మా రాష్ట్రానికి కంపల్సరీ ప్రత్యేక హోదా కావాలని గొడవపడి సస్పెండ్ అయిన సందర్భాలు కూడా మీరు చూశారు. ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత మహారాజా ఒక నిమిషం ఆగండి. ఆ తర్వాత గల్లా జయదేవ్ గారి మీద ఈడీ కేసులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు చేసే విషయాలు మీరు చూసాం. ఈ పొద్దు ఆయన రాష్ట్రం కోసం రామ్మోహన్ గారు కానీ కనకమేటల గారు ఉన్న మాకు ముగ్గురు ఎంపీలు కూడా చాలా క్లియర్ గా ఒకసారి స్పీకర్ దగ్గరికి వెళ్ళి, ఒకసారి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, ఒకసారి మోడీ గారికి డైరెక్ట్ గా లెటర్లు ఇచ్చి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అనే సందర్భాలు మీ గతంలో రికార్డ్స్ ఉన్నాయి, చూసుకోండి. కావాలంటే క్లిప్ తీసి కూడా వేసుకోండి. కాకపోతే నా బాధల్లో ఏంటంటే రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా తెస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి వచ్చేసారు కాబట్టి, మెజార్టీ ఉంది కాబట్టి అడగలేకపోతుంది. ఆ గుంటే అడగకూడదు రూల్ ఏం లేదు కదా. ఆ రోజు విభజన అంశాన్ని విభజన చేసి రాష్ట్రాలను ముక్కలు చేసినప్పుడు ఎంపీ గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లోనే కదా ఉన్నాడు, తెలియకేం కాదు కదా ఎట్లా విభజన చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ అజెండా ఎత్తుకున్నారు. అంటే రేపు వాళ్ళు కూడా ఇట్లా గెలిచిన తర్వాత చేతులు ఎత్తేస్తారా? మేము వాళ్ళు రాహుల్ గాంధీ ఏమో ఈయన జోడో యాత్రలో ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినప్పుడు ఫస్ట్ సంతకం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు దాన్ని పట్టుకుని ప్రచారంలోకి వస్తున్నారు. ఇంకో విషయం ఏంది, మీరు ఉన్న 32 మంది ఎంపీలు రాష్ట్రంలో ఏ రోజైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం సెలవు ఇప్పిన సంఘటన ఏదంటే చెప్పండి. ఒకసారి విజయసాయి రెడ్డి గారు సినిమాలకి ట్యాక్స్ తగ్గించాలనే విషయం పైన ఒకసారి మాట్లాడాడు. ఇంకోసారి ఏదో విషయం పైన ఏదో సందర్భంగా రాష్ట్రానికి ఎఫ్ఆర్బి పరిమితులు దాటి అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి చెప్పేసారి రెడ్డి గారు. ఇలాంటి విషయాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఇప్పుడు 25 సార్లు వెళ్ళారు. ఆ రోజు ఫస్ట్ రోజు ఇచ్చిన లెటర్ ప్రెస్ నోట్ కి పైన డేటు, ఆ తర్వాత వారం మారుతుంది. ఇతన్ని కాపీ పేస్ట్ కదా లెటర్లు. ప్రత్యేక హోదా కోసం వచ్చాం, అది అడిగా ఇది ఏది వచ్చిందో ఏది రాలేదో మాకేం తెలియదు. వచ్చి మాట్లాడితే తప్పేమో నాకు తెలియదు. ఆయన ఎందుకు ప్రెస్ ముందుకు రావడం ఎవరికి అర్థం కాదు. మరి ప్రెస్ నోట్ చదువుకొని దాంట్లో అన్ని ఉంటే కాపీ పేస్ట్ తప్ప ఏమీ లేదు కదా. నేను కూడా పడేది ఏంటంటే ఏ అధికారం కోసం మీరు నుంచి కావాలని అడిగారో ఆ అధికారం ప్రజలు మీకు ఇచ్చారు. అప్పుడు అవసరమైతే దిగ్బంధం చేయండి, 25 మంది 30 మంది కూర్చోండి, ధర్నా చేయండి, నిలబడండి, మోడీని చొక్కా పట్టుకోండి, మీ త్యాగం చూపించండి రాష్ట్ర ఆంధ్ర పౌరుషాన్ని. ఎందుకు వెనకబడిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు గొడవలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు గొడవలు ఉన్నాయి, అప్పులకు సంబంధించిన వివరాలు కావాలి, ఆర్థిక శాఖతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి, ఆయన వ్యాపారం చేసుకోవాలి కాబట్టి కొన్ని అవసరాలు ఇచ్చే కాలించి పడిపోయిన అనుకుంటున్నా కదా. మేము రాష్ట్ర ప్రజలు కూడా ఎదుగు అడుగుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు ఇంక చేసేది కొత్తగా ఏం లేదేమో, కరెక్ట్ గా 100కి 100 రూపాయలు ఇంక 2 నెలలు కూడా లేదనుకుంటా. ప్రభుత్వం మారింది అనుకోండి, ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం. ఆ రోజు ఇదే విధంగా సొక్కబడుకుని అడగండి, చేయగలిగితే ఉంటాం, లేదు దిగిపోతాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. రాష్ట్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తే తప్ప బాగుపడే పరిస్థితి లేదని సాక్షాత్ పార్లమెంట్ లోనే మోడీ గారు చెప్పారు. మరి మోడీ గారు చెప్తారు, మన గురించి బాధపడతారు, కానీ మనకేం ఇవ్వరు. అంటే ఇది పాండిచేరికి వర్తిస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి వర్తించదు. ఈ రోజు చూడండి, కడప నుంచి బెంగళూరుకి డబ్లింగ్ లైన్ రైల్వే లైన్ ఇవ్వలేదని చెప్తే వద్దు నాకు అన్ని జగన్మోహన్ గారు ఇచ్చారంట. మరి నిజాబద్ధం అధికార పార్టీ నాయకులు చెప్పాలా? ఈ రోజు ఆయన రైల్వే శాఖ మంత్రి మాట్లాడితే లేదు ల్యాండ్ ఇచ్చామని మన వెంకటరెడ్డి గారు అంటున్నారు. మరి ల్యాండ్ ఇస్తే మీ మీద బురదలటానికి ఇంట్లో రైల్వే జోన్ ఇవ్వకుండా 9,000 కోట్లకు కేటాయించేసాం మేమని చెప్పిన ఆయన అబద్ధమా, లేదు ల్యాండ్ ఇవ్వకుండా మనం నిలిపేసింది మన అబద్ధమా తెలియట్లా. ఇద్దరు చూపిస్తున్నారు. ఆయన నేను 9,000 కోట్లు ఇచ్చానండి, ఆర్డర్ నా దగ్గర ఉందంటారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, మీరు 53 ఎకరాలు ఆల్రెడీ కలెక్టర్ ద్వారా సబ్మిట్ చేసేసాం, జోన్ వాళ్ళు కావాలని మా మీద బుర్ర చల్లుతున్నారు అన్నారు. అంటే ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ వ్యూహమా, లేదా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటమా? అల్టిమేట్ నష్టపోయింది రాష్ట్ర ప్రజలు కదా. మీరు దాంట్లో మేము కూడా ఉన్నాం కదా, మన పిల్లలు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర సిటిజన్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలని కొట్లాడడం ఎంత హక్కు, మరి మన ఆంధ్ర రాష్ట్ర హక్కు కూడా అంతే. కాబట్టి ఇంకైనా ప్రత్యేక ఎదుర్కోబడిన మా నాయకులు కానీ ఎవరు కాబోయే నాయకులు కానీ ఇది కట్టుబడి ఉంటామా. 2 షర్మిల గారు ఎత్తుగడ, ఆవిడకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ లేవు, వాళ్ళు ఏదో ఒక అజెండా ఎత్తుకొని ముందుకెళ్ళాలి. సంతోషం, ప్రత్యేక హోదా తెస్తా తెలంగాణలో సడన్ గా వేవ్ వచ్చింది కదండి శ్రీనివాస్ చౌదరి గారు, సడన్ గా తెలంగాణలో వేవ్ వచ్చింది అండర్ కరెంట్ గా. సో అలాగే ఏపీలో కూడా వస్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో.
అమ్మా ఇక్కడ అండర్ కరెంట్ గా రావడం అనేది వేరు. వేవ్ అంటే ఎలా తెలంగాణలో వచ్చింది, ఏ విధంగా వేవ్ వచ్చింది? తెలంగాణ కోసం వాళ్ళు పోరాడారు. ఎప్పుడో 1957 నుంచి ఎదురుతా స్ట్రగుల్. ఆ రోజు బీజేపీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు 2 రాష్ట్రాలు చీల్చేశారు. చీల్చేది శుభ్రంగా చీల్చారంటే లేకుండా 2 పేర్లు కబకు బాడేసి తాంబూలు ఇచ్చో తనుకు చావడం అన్నారు. ఈ రోజు మనం ఇప్పటి వరకు ఆస్తులు కూడా తెచ్చుకోలేకపోతున్నాం. ఆస్తులు కాకుండా అప్పులు కూడా తెచ్చుకోలేకపోతున్నాం. కనీసం 10 ఏళ్ళు మాకు హైదరాబాద్ రాజధానికి ఉంటాయని చెప్పి కనీసం ఆస్తులన్నీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైట్ చేశారు కేసీఆర్ గారికి. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇచ్చేసి బాగుండేది కదా. కాబట్టి 1 సైడ్ గా న్యాయం జరిగింది. ఇది కూడా రాష్ట్రానికి నష్టం తెచ్చింది. తద్వారా పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రం అభివృద్ధి పైన బాధపడేది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంది. జనసేన వారు కూడా ఆల్రెడీ దాని మీద మాట్లాడారు. ఖచ్చితంగా 2 పార్టీలు ఈ ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ గా తెచ్చేది. ఎవరు తెచ్చినా ఎవరు చేసినా పూర్తి స్థాయిలో వర్తిస్తాం. మేమైతే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. శాసనసభ సాక్షిగా తీర్మానం కూడా చేసాం. దానికి ఎటువంటి మారే ప్రసక్తి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి అజెండాలు ఎవరు చేసినా కూడా స్వాగతిస్తారు. షర్మిల గారు చేశారంటే బిల్లు నిర్దీక్ష చేశారు. శ్రీనివాస్ చౌదరి గారు అంటే ఎలానో తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, కేంద్రంలో కూడా వస్తుందని. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ వస్తుందేమో, ఆ నినాదంతో ముందుకు వెళ్దామని చూస్తున్నారేమో. అంటే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మేమే ఉన్నాం, సో మేమే ఇస్తాం, మేమే తెస్తాం అన్నట్టుగా. ఎవరు కాంగ్రెస్ వాళ్ళ? మీరే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళ? కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నారు. మేము వస్తే అధికారంలోకి వస్తే తెస్తామని వాళ్ళు చెప్పారు. షర్మిల గారు అధికారంలో రావడానికి వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటే ఆమె రాజకీయ ఎత్తుగడ. ఆమె జగనన్న వదిలిన బాణం ఈ రోజు రాజశేఖర రెడ్డి కలిసి నాకే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ నాయకులతో వచ్చేసేయండి, మన పార్టీలో చేరండి, పార్టీని బతికించుకుందాం, క్రిస్టియన్స్ అంతా కూడా ఆ వైపు వచ్చేసేయండి ఆమె అనేక రకాలుగా కామెంట్స్ చేస్తా ఉంది. చాలా రకాల వ్యక్తిగతంగా కూడా వెళ్ళారు వాళ్ళిద్దరు. కాబట్టి అన్నా చెల్లెల మధ్య ఉన్న విషయాన్ని నేను పెట్టదలుచుకోవాలా. నాకు రాజకీయం కనపడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ట్యాక్స్ లేదు కాబట్టి, 0 ఓటింగ్ శాస్త్రం ఉంది కాబట్టి పార్టీని బతికించుకోవాలంటే కరెంట్ విషయం ఏదో తీసుకున్నారు, దాని మీద స్ట్రగుల్ చేస్తున్నారు. అది రాజకీయమైన రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరు చేసినా సరే మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం, దాని మద్దతు కూడా ఇస్తాం. కాబట్టి ఆవిడ చేసే దానిపైన కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అట్లా కొనసాగిస్తాను ఆవిడ. కాకపోతే గెలిస్తే పూర్తి స్థాయిలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మన ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. గెలుస్తుందో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు కూర్చొని మాట్లాడాలో తెలుసు. కాబట్టి మాటలు చెప్పడం కాదమ్మా, చేతల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఎవరు గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, తెలుగుదేశం జనసేన పార్టీ మాత్రం 100% మా రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు, ప్రత్యేక హోదా, అదేవిధంగా బుద్ధేల తరగతి ప్రాజెక్టు, యూనివర్సిటీలు, అదేవిధంగా వైజాగ్ జోను, అన్ని అంశాలకి కట్టుబడి తెచ్చుకునే పరిస్థితి లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకంతోనే లాస్ట్ టైం ఓట్లేసి గెలిపించారండి ప్రజలు. ఆయన ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. అక్కడ హైదరాబాద్ లో జరిగింది కాబట్టి, ఇక్కడ మనది కూడా విభజన అనంతరం కొంచెం కష్టాల్లో ఉన్న స్టేట్ కాబట్టి, సో ఆయన అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో ఓట్లేశారు. మరి అది నిలబెట్టుకున్నారంటారా మీరు? మరి ఈసారి మీ స్టాండ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈసారి మీ స్టాండ్ ఏంటి? ప్రజల్లోకి ఎలా వెళ్తారు? నమ్మకానికి మాకు ఇచ్చిన నమ్మకానికి మా శక్తి మేరకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అప్పు చేసి కొంత మేరకు అంత 100% చేసామని చెప్పట్లేదు. కానీ 5 ఏళ్లలో ఇల్లు కూడా కట్టలేము. కనీసం పోలవరం కనీసం 70-80% పూర్తి చేయగలిగాం. కొన్ని బంగాళాలు కట్టగలిగాం. రాయల్ మన ఎస్టేట్ సెక్రటరియట్, అసెంబ్లీ, శాసనమండలి, కోర్టు, హైకోర్టు చేయగలిగి చేసాం. కానీ పెద్ద ఎత్తున లక్షల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రం లేదు. కాబట్టి వీలైనంత వరకు కేంద్రం నుంచి రాబట్టుకొని ప్రయత్నం చేశాం. వాళ్ళు అమరావతికి 1500 కోట్లు ఇచ్చారు. మిగతా కార్యక్రమాలకు అంతా కూడా ఇంకో 1000 కోట్లు ఇచ్చారు. దాన్నే సర్దిపెట్టుకోమని చెప్పారు. కానీ రాష్ట్రం కొంత మేరకు ఆదాయాన్ని పెంచుకొని ఇవన్నీ కూడా తాత్కాలికంగానో రియల్ గానో పూర్తి చేయగలిగిందంటే సక్సెస్ఫుల్ అయ్యాం. కాకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇక్కడ మేము కొంత వేరే అంశాల మీద బయటకు వెళ్ళిన వల్ల కొంత నష్టం జరిగింది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయాము. అనేక రకంగా ఉన్న ఆర్థిక లోటు వల్ల ఆ రోజు మేము వెనక్కి దొక్కాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలు మాకు ఆ విధంగా చేయలేకపోయిందని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ మమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ 100% సక్సెస్ఫుల్ గా 24 ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం. కాబట్టి మేము ఏదైతే కోరుకున్నామో, ప్రజలైతే ఇది ఆశించారో ఆ సూపర్ 6 తో పాటు జనసేన ఇచ్చిన ఉమ్మడి పార్టీతో కలిసి అన్ని అమలు చేసి సంపద సృష్టించి మళ్ళా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి జనసేన తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆ విధంగా వ్యూహరచన చేస్తా ఉంది. ఈ రాజ్యసభ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎన్నికల కోడ్ వస్తా ఉంది. కాబట్టి సభ్యుల్ని అనౌన్స్ చేసి మా యొక్క మేనిఫెస్టో కూడా ప్రజల ముందు పెట్టి 100% స్థాయిలో మీరు జనసేన కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో విన్ అయితే, ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉంది బీజేపీ.
మీకు ఏమైనా ఈజీ అవ్వచ్చేమో కొంచెం విభజన హామీలు రాబట్టడం. మాకు అదే క్వశ్చన్ మనం ఏదైనా జనసేన సరే అరుణ గారిని అడుగుదాం. అదే గారు అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు, విభజనానంతరం పాచిపోయిన లడ్డూలు పట్టుకొచ్చారు అని మోడీ పైన కామెంట్ చేశారు. మరి తర్వాత ఆయనతోనే ఉన్నారు, ఇప్పటికీ కూడా ఆయనతోనే ఉన్నారు, వాళ్ళతోనే పొత్తులో ఉన్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంతకు ముందు శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నట్టుగా గెలిస్తే మీ ఇద్దరు పొత్తులో ఉన్నటువంటి ఈ కూటమి అనేది ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి మీకు విభజన హామీలను నెరవేర్చుకునే హామీ? ఎందుకంటే బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి. అఫ్ కోర్స్ నెక్స్ట్ బీజేపీ వస్తో లేదో తర్వాత విషయం అనుకోండి, ప్రజెంట్ నేను అడుగుతున్నా. బీజేపీ నెక్స్ట్ కూడా బీజేపీ వస్తుందండి. ఆ నెక్స్ట్ టర్న్ ఎవరు వస్తారని చెప్పలేము, కానీ నెక్స్ట్ టర్న్ కూడా బీజేపీ వస్తుంది అని మాత్రమే మిగతా రాజకీయ విశ్లేషణ అంతా అలాగే గ్రౌండ్ లో కూడా జరుగుతున్న అంశం. సరే, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ పక్కన పెట్టేసండి, అది మనకు సంబంధం లేని విషయము. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి కనుక వస్తే క్లియర్ గా కేంద్రం నుంచి రావాల్సిన వాటికి సంబంధించి, రాష్ట్రాలకు రావాల్సిన వాటికి సంబంధించి ఫైట్ చేయాల్సింది రాష్ట్ర గవర్నమెంట్లు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు గంపగుత్తుగా ఒక కంట్రీ మొత్తాన్ని ఒక పార్టీ పాలిస్తున్నప్పుడు మా స్టేట్ కి ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం మేము, మాకు ఇది కావాలి అని చెప్పేసి కమాండింగ్ గా వెళ్లి కేంద్రం దగ్గర డిమాండ్ చేసి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే, మనకి రావాల్సిన మన అవసరం, మన హక్కు, మనకు కావాల్సింది ఏంటి అనేది అక్కడ ప్రొజెక్ట్ చేసి దానికోసం ఫైట్ చేసి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనది. దాంట్లో భాగంగానే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు క్లియర్ కాదు. కేంద్రం ఇవ్వలేదు అన్నది ఒక వెర్షన్ అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు దాని గురించి పోరాడాలన్నది ఇంకొక వెర్షన్. దాన్ని క్లియర్ గా ఒప్పుకోవాలి. వాళ్ళు మేము పొత్తులో ఉన్నాం కదా అని చెప్పేసి నేను మళ్ళీ తాళం వేయమంటే నేను వేయను. క్లియర్ గా అక్కడ జరిగిన విషయాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన స్టీల్ ప్లాంట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర పార్లమెంట్ లో వెళ్లి కనీసం ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము, కొంతమంది ప్రాణత్యాగానికి సంబంధించిన అంశము అని చెప్పేసి కనీసం ఆంధ్రుల మనోభావాలను పార్లమెంట్ లో వినిపించకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంతకాలు పెట్టొచ్చింది వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కానీ పొత్తులో ఉన్నప్పటికీ, చట్టసభల్లో ఒక్క సీటు కూడా లేకపోయినప్పటికీ కూడా ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తిని కాపాడడానికి నిరాహార దీక్ష ఒక రోజంతా చేసి కేంద్రాన్ని, అమిత్ షా గారిని వెళ్లి కలిసి లెటర్ ఇచ్చి, ఇది మీరు కేవలం ఒక స్టీల్ ప్లాంట్ గా, ఒక పరిశ్రమగా చూడొద్దండి, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, దీన్ని మానవీయ కోణంలో ఆలోచించండి అని చెప్పేసి మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇప్పటికీ పెండింగ్ పడిపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు. క్లియర్ గా ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే గతం ఒకసారి తిరిగేసుకుంటే దానికి వాళ్ళకే ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో సంతకాలు పెట్టొచ్చి, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మానవహారం చేశారు వైజాగ్ లో, సంతకాలు పెట్టొచ్చింది ఆయనే. ఇక్కడ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మానవహారం పెట్టి యాక్షన్ చేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. రాబోయే రోజుల్లో టీడీపీ అండ్ జనసేన కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటన్నింటి గురించి, ఒక పోలవరం అవనివ్వండి, ప్రత్యేక హోదా అవనివ్వండి, అలాగే రాజధాని అంశం అవ్వండి, విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి తెలంగాణ నుంచి కానివ్వండి, కేంద్రం నుంచి కానివ్వండి రావాల్సిన నిధులు, వాటికి సంబంధించిన అంశాల మీద కానివ్వండి క్లియర్ గా మా స్టాండ్ ఇప్పుడే వినిపిస్తున్నాం. మాకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి మాత్రమే ఇంపార్టెంట్, మా రాజకీయ లబ్ధి కాదు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నా సరే తాను పొత్తులో ఉన్న పార్టీని గొంతెత్తి ప్రశ్నించాడు. ఆపోజిట్ పార్టీలుగా ఉన్న వీళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఈ రోజు మన టాపిక్ షర్మిల లేవనెత్తినటువంటి, సడన్ గా లేవనెత్తిన రాష్ట్ర విభజన అనంతరం ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. సో దీనికి సంబంధించి మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ నుంచి కారుమూరి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపాటి అన్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాయపాటి అన్న గారు ఏమంటారంటే, వెంకటరెడ్డి గారు, నా క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ టైం మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకు ఏమీ కుదరలేదు అనుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుదరలేదు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కుదిరింది అంటానికి మేం కాదు కదా ఇవ్వాల్సింది. ఇది నా మాట కాదండి, ప్రతిపక్షాల మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు అనుకోండి, ఏ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, మీరు ఇవ్వలేదు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే డెఫినెట్లీ దానికి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము అపోజిషన్ గా ఉన్నా లేదంటే ప్రభుత్వంగా ఉన్నా మనం అడిగి తెచ్చుకోవాల్సింది ఎక్కడి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలి ప్రత్యేక హోదా. రెండో అంశం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇందాక స్టీల్ ప్లాంట్ దగ్గర ఏదో మేము సంతకాలు పెట్టాము ప్రైవేటీకరణకు అని చెప్పారు. ఎక్కడ చూపించమనండి, ఆడ సంతకాలు పెట్టాము ప్రైవేటీకరణకి? ప్రైవేటీకరణ చేయమని మేము సంతకాలు పెట్టామా? దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మొత్తుకుంటుంది మా ఎంపీలు. ఎక్కడ బాబు దాన్ని అల్లని ప్రభుత్వ పరమే ఉంచండి అని చెప్పి
కానీ మీరేదో వెళ్ళి ఒక రోజు వరకు దీక్ష చేసి వచ్చాం, లేదంటే ఒక రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చాం. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేయకుండా ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి మా వల్ల అయింది అని మళ్ళీ క్రెడిట్ కొట్టేయడానికి మొన్న ఈ మధ్య రకరకాలుగా మాట్లాడారు. సో ఇవన్నీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా తెలియనంత అమాయకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. అంటే వెంకటరెడ్డి గారు మనం టాపిక్ లో ప్రత్యేక హోదా అంశం మీద వచ్చినప్పుడు, ప్రత్యేక హోదా అంశం మీద ఎస్ మేము బాధ్యతగానే వ్యవహరిస్తున్నాం. ప్రత్యేక హోదాని స్టిల్ అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి అడిగిన దాఖలాలు లేవు కదా. మేము పార్లమెంట్ లో అడిగాం, మేము మోడీ గారి దగ్గర అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశాడు, ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. ఎస్ ఇదిగోండి జనసేన అధ్యక్షులుగా రాశారా? దాని భావనే ప్రజల్లో లేదని కొట్టిపారేశారు మీరందరూ. అది అవసరం లేదు ప్రజలు అనుకుంటున్నారని తేల్చేస్తారు మీరందరూ. ప్రజలు అవసరమా కాదా అని అనుకుంటున్నారని వాళ్ళ అభిప్రాయం అంతా మీరే అనుకోనేసి రాసేసి అది అవసరం లేదని మాట్లాడుతుంది మీరే. ఇప్పటికే అంటారు కదా బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని. ఏం రోడ్ మ్యాప్ అడిగారు? తెలుగుదేశంతో పొత్తులో రోడ్ మ్యాప్ అడిగారు అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాల అంశం మీద ఏం రోడ్ మ్యాప్ అడగలేదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మీరు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ప్రయోజనం ఏంటి? మీరు అడిగిన ఏం ప్రయోజనం కోసం అడిగారో ఎందుకు చెప్పట్లేదు? మీరు రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ అని కూడా ఆ ప్రయోజనాలు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలని ఏ రోజు మీకు అవసరం లేదు, మీరు ఏ రోజు కూడా పట్టించుకుని దాఖలాలు లేవు. ఇదే మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దమ్ముంటే రాజీనామా చేయండి, భారతదేశ వ్యాప్తంగా ఎంపీల మద్దతు కూడా కడతా అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మా ఎంపీలు రాజీనామా చేసినాక కనీసం ఆయన తెలుగుదేశం ఎంపీల చేత కూడా రాజీనామా చేయించలేకపోయాడు. దేశవ్యాప్తంగా సంగతి దేవుడు ఎరుగు. ఇవన్నీ మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రత్యేక హోదా అంటున్నారు కదా, మీకు దమ్ముంటే మీ ఎంపీల చేత రాజీనామాలు చేయించండి, మీ ఎంపీల చేత అవిశ్వాస తీర్మానం పెట్టండి. సో అందుకే వాళ్ళకి ఎంపీలు లేరు కదండి, పెద్ద వాళ్ళకి అసలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయారు కదా. మరి మీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ పరిస్థితి ఏంటండి? 25కు 25 ఇస్తే ఖచ్చితంగా మెడలు వంచి తీసుకొస్తా ఉంటారు ప్రత్యేక హోదా, ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అవి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు సీట్స్ వస్తాయి అంటారా? స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే ఇప్పుడు మేము దొంగ తిరుగుడు ఏం లేదు, దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాం. మన అవసరం లేకుండా వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది. వాళ్ళ అదృష్టం మన దురదృష్టం. అదే మన అవసరంతో కానీ వాళ్ళు ఏర్పడే పరిస్థితి ఉంటే అది ఇవ్వాలైనా రేపైనా ఖచ్చితంగా వాళ్ళు ఇదిగోండి మాకు ఇది ఇస్తేనే మేము అంతిస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అప్పటికి ప్రభుత్వం ఫామ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి వాళ్ళు చేసే ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి హామీని ఇచ్చే ప్రభుత్వంలో ఫామ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే పూర్తి స్థాయి మెజార్టీ వాళ్ళకి రాకపోతే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చి ఉండేది. పూర్తి స్థాయి మెజార్టీ రావటం వల్ల మనతో అవసరం లేదు. వాళ్ళకి 303 ఎంపీ సీట్లు ఉన్నాయి. సో అది మా తెలుగుదేశం 3 సీట్లతో వాళ్ళకి అవసరం, వైఎస్ఆర్సీపీ 22 సీట్లతో కూడా వాళ్ళకి అవసరం లేనటువంటి పరిస్థితి. అట్లని చెప్పి మన వాళ్ళతో కొట్లాట్లో రోజు వెళ్ళామనుకోండి, ఏమైనా తెలంగాణలో రావాల్సిన నిధులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంటది. అట్లానే మన విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము, రావాల్సినటువంటి రావు, ఒకదాని మీద మనం స్టిక్ అని ఉంటే. అందుకని దాన్ని అడుగుతూనే మిగిలిన అంశాలను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబట్టుకుంటా ఉన్నాం 1 by 1. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల ఏమాత్రం భయపడకుండా వెళ్లి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటారు. మరి మీరు కూడా అలాంటిది ఏదైనా చేస్తుంటే ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయేమో? ఆ విధంగా ఇట్లాంటి 100 చేసాం కాదండి, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి 100 చేసాం. వాళ్ళ కొత్తగా వచ్చి ఏదో చేసింది భయపడకుండా చేసింది అంటే, లేదంటే భయపడతా చేసింది అంటే కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం ఉన్నప్పుడు సార్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వాలతో కొన్ని అవసరాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా కొన్ని సఖ్యతలు వెళ్లాల్సినవి ఉంటాయి. మనం ఎలా పడితే అలా వ్యవహరించడానికి ఉండదు. సో అలా పడితే అలా వ్యవహరిస్తే మిగిలిన అంశాలు కూడా పెండింగ్ లో పడతాయి. అప్పుడు నష్టపోయేది అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలే కదా. అందుకని దాన్ని ప్రత్యేక హోదాని అడుగుతూనే ఉన్నాం స్టిల్. మీరు అన్నట్టుగా వెళ్ళి ధర్నాలు చేసి ఉండకపోవచ్చు, వెళ్ళి మీరు అన్నట్టుగా మోడీ గారినే ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి తిట్టి ఉండకపోవచ్చు, లేదు ఢిల్లీ వెళ్ళి 4 దీక్షల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్ని వేస్ట్ చేయలేదు. సో బట్ ఆ అంశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ లోనూ ప్రస్తావిస్తారు. స్టిల్ ఈ రోజు కూడా పార్లమెంట్ లో మా ఎంపీ ఏదైతే అనకాపల్లి ఎంపీ గారు ఆల్రెడీ ప్రస్తావించున్నారు. స్టిల్ ఈ రోజు కూడా ఆ అంశం పార్లమెంట్ లో వచ్చినప్పుడు, లేదంటే దానికి సంబంధించి సందర్భంలో ఆ అంశాన్ని లేవనెత్తునే ఉన్నాం. ఎక్కడ కూడా దాన్ని వెనకడుగు వేయలేదు కదా. ఆ అంశం లైవ్ లో ఉందంటే వీళ్ళందరూ ముగిసిపోయింది అన్నారు. అసలు అసెంబ్లీలో తీర్మానం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హోదా వద్దు. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారి వర్షన్ కూడా ఒకసారి విందాం. చాలా సేపటి నుంచి మీ వర్షన్ మీరు వినిపించారు. శ్రీనివాస్ చౌదరి గారు,
మేము ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ లో ఉన్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టే మేము షర్మిల లాగా క్వశ్చన్ చేయలేకపోతున్నాము, దీక్షలు చేయలేకపోతున్నామని చెప్పి ఇప్పటి వరకు మనకి వెంకటరెడ్డి గారు అన్నారు. మరి మీరు కూడా అప్పట్లో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇలాగే భయపడ్డారా? తెలుగుదేశం పార్టీ భయపడుంటే మోడీకి వ్యతిరేకంగా ధర్నాలు ఎందుకు చేస్తుంది, వాళ్ళతో రచ్చన పెడుతుంది, అమిత్ షా మీద గొడవ ఎందుకు చేస్తుంది? భయం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో లేదమ్మా. అందుకే శాసనసభలో ఖచ్చితంగా తీర్మానం చేసాం ప్రత్యేక హోదా కావాలని. అయితే రాష్ట్ర ప్రయోజనాలే ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు మించి ప్రత్యేక హోదాలు ఏమంటారు నాకు అర్థం కాదు. అది వస్తేనే రాష్ట్రానికి సంజీవి, అది వస్తేనే రాష్ట్రానికి జీవనాడి. సరే, రాష్ట్ర ప్రయోజనం మెయిన్ పార్టీ అది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన వ్యతిరేకంగా ఎప్పుడు లేదు. మేము 100% 100% రేపు తీర్మానం చేసి పంపించాం కదా అసెంబ్లీలో, మీరే కదా ప్రత్యేక హోదా చూడండి, పంపించారు కదా. మరోసారి చూడండి శాసనసభలో శాసన మండలిలో ప్రత్యేక హోదా కట్టుబడి తీర్మానం చేసి ప్రధానమంత్రి పంపించారు. మరోసారి చూడండి రికార్డ్స్. ఎందుకంటే వచ్చిందంటే ఎప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు మీరు తీర్మానం చేసింది? మొట్టమొదట మీరు మొట్టమొదటి తీర్మానం చేసాం. చెప్తాను, మొట్టమొదట తీర్మానం చేసాం. లాస్ట్ లో ఎన్డీఏ ఉండండి బీజేపీ వాళ్ళు మాటలు తప్పి దారి తప్పి చంద్రబాబు రెండు తీర్మానాలు చేసాం. తీర్మానం చేసిన అడిగారు కోసం చెప్తున్నాను. మొదట తీర్మానం చేసాము, మళ్ళీ ఆశ చూపించి అది ఇస్తామని చెప్పి మోసం చేసిన తర్వాత మళ్ళీ కూడా మనం తిరుగుబాటు చేసి మళ్ళీ రెండు తీర్మానం కూడా చేసాం. రెండు తీర్మానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. వ్యతిరేకం కాదు. పెండింగ్ పట్టడానికి అది కదా కారణం. వాళ్ళే మీకు ప్యాకేజ్ అసలు కారణం అది కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి మేము ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ వెహికల్ ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. పార్టీగా జనాలు కాదు, మమ్మల్ని. మేమేంది వాళ్ళ మాట నమ్మి వస్తాయి కాబట్టి ఒక ప్రభుత్వం, మీరు అన్నారు కదా, ఒక ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం నమ్మాలని. మీరు నమ్మినట్టే వాళ్ళు కూడా నమ్మారు. కాబట్టి నమ్మి నట్టేయటం ముంచింది బీజేపీ పార్టీ. అందుకే మేము తిరగబడ్డాం, గొడవపడ్డాం, ఓడిపోయాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పోరాడే సమస్యలు తగ్గేది లేదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు. కాంగ్రెస్, బీజేపీ, బిఏ ఏదైనా సరే ఏ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుంది. రేపు ఎన్డీఏనా ఇంకోటి యూపీ అయినా ఇంకో ప్రభుత్వాలు మాకు సంబంధం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేక హోదానే ఫస్ట్ నెంబర్ 1 మా ఎజెండా. కాబట్టి ఏ పార్టీ ఇచ్చినా మేము కట్టుబడి ఉంటాం. షర్మిల గారు వేరు, రాజకీయ పార్టీలు అని చెప్పి మీరు అంటున్నారు. సో ప్రస్తుతం అలియన్స్ లో ఉన్నారు జనసేన. అరుణ గారిని అడుగుదాం, వాళ్ళు ఎంతవరకు అది నా పార్టీ అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, అది నా పార్టీ అభిప్రాయం. బీజేపీని నమ్మి మోసపోయామని ఇంతకు ముందే అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ. సో మరి మీరేమంటారు? మీరు ప్రస్తుతం పొత్తులో ఉన్నారు, ఎంత నమ్మకం ఉంది మీకు? విభజన హామీలు ప్రయోజనాలు ఏమాత్రం వస్తాయంటారు? పొత్తులో ఉన్న పార్టీగా అనే కాదు, వాస్తవాలు అంటే ఎప్పుడు కంపారిజన్ ఎలా ఉండాలంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటే పక్క వ్యక్తితో పోల్చి ఈ వ్యక్తి బెటర్ అనే దాని మీద మనం కంపేర్ చేసుకుని మాట్లాడుకోవాలండి. ఇక్కడ కేంద్రంలో ఉన్న నేషనల్ పార్టీలు రెండిట్లో, కాంగ్రెస్, రెండు బీజేపీని కనుక కంపేర్ చేస్తే, కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు, అలాగే భద్రత మిగతా అంశాల దృష్టిలో అన్ని రకాలుగాను రాష్ట్రంలో ఉన్న అలాగే దేశంలో ఉన్న కొన్ని విలువలను, కొన్ని హక్కులను, కొన్ని భద్రతలను చర్యల దృష్ట్యా కాపాడుతున్న విషయాల్లో కూడా కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే బీజేపీ అనేది చాలా వరకు బెటర్. కాబట్టి అందులో పొత్తులో ఉన్న పార్టీగా మాకు సంబంధించినంత వరకు మా నిర్ణయం క్లియర్ గా, రాష్ట్ర ప్రజల కన్నా మా పొత్తు అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. క్లియర్ గా చెప్తున్నాం ఈ విషయం. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇవాళ మాకు చట్టసభలో వాయిస్ లేదు, ప్రజల్లో వాయిస్ ఉంది తప్ప చట్టసభలో వాయిస్ లేదు జనసేనకి. చట్టసభలో వాయిస్ అనేది జనసేనకు గనక ఉంటే, కేంద్ర ప్రభుత్వం అయినా మాతో పాటు పొత్తులో ఉన్న పార్టీ అయినా సరే, మాకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కన్నా, వాళ్ళ భవిష్యత్తు కన్నా, రాష్ట్ర ప్రయోజనాల కన్నా మించింది లేదు. ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి తలంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి ఆర్థిక నేరాలు లేవు. కేంద్రం దగ్గర ఏ రకమైన బ్లాక్ విధానాలు నచ్చి మీరు పొత్తులోకి వెళ్ళారా? వాళ్ళ విధానాలు నచ్చి పొత్తులోకి వెళ్ళారా, లేకపోతే చట్టసభల్లో మీకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి వెళ్లాల్సి వచ్చిందా? మొదటగా మేము పొత్తులోకి వెళ్ళిన అంశం అయితే రాష్ట్రంలో ఉన్న కేడర్ భద్రత దృష్ట్యా, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాకు ముందే తెలుసు కాబట్టి మా భద్రత దృష్ట్యా మేము మొదట్లో అయితే మేము క్లియర్ గా పొత్తులోకి వెళ్ళామండి. ఆ విషయం క్లియర్. అందులో పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు, ఒక అరాచకపు వ్యక్తికి రాష్ట్రంలో బాధ్యతలు అప్పచెప్పారు ప్రజలు తెలియక మోసపోయి, అతని నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలంటే నాకు బీజేపీ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం. అదే చెప్పారు ఓపెన్. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం మేము 100%.
ఒకసారి ఒక పొత్తులోకి వెళ్ళిన తర్వాత కాలగమనంలో రావాల్సిన అవసరాలు, ఏర్పడే అవసరాలు అన్ని వేరుగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్టిల్ మేము ఇంకా కొనసాగుతూనే ఉన్నాము. రేపొద్దున అధికారంలోకి వచ్చాకైనా సరే బీజేపీతో సాన్నిహిత్యాన్ని మేము కోరుకుంటాం. కారణం ఏంటి అంటే, ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఫైట్ చేస్తే అన్ని ఆపేస్తారు, వాళ్ళని బతిమాడుకుంటానే ఇస్తారు అని చెప్పేసి. మేము బతిలాడుకుంటామని చెప్పం కానీ సఖ్యత మెయింటైన్ చేస్తామని క్లియర్ గా ఓకే అరుణ గారు, కంక్లూడ్ చేద్దాం, టైం అయిపోతుంది. మేము బతిలాడుకుంటాం ఓకేనండి. ఎవరు చెప్పలేదమ్మా, బతిలాడుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు వ్యవహరించినట్టు మీరు వ్యవహరించినట్టు వ్యవహరించకుండా సఖ్యతతోనే వ్యవహరించుకోవాలని చెప్తున్నాం. ఓకేనండి. లేదు మోడీ గారిని భార్యను తిట్టేస్తే శ్రీనివాస్ మిగిలిన గారు, కూడా ఆగిపోతాయి టైం కదా. అయిపోతుంది, అమిత్ షా గారు కంక్లూడ్ చేయాల్సిన రాజకీయ అవసరం ఉంది. వదిలితే సో మిగిలిన థ్యాంక్ కూడా యూ సో ఆగిపోతాయి మచ్ కదా. అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. శ్రీనివాస్ చౌదరి గారు, కార్మూరి వెంకటరెడ్డి గారు అండ్ రాయపటర్ని గారు, థ్యాంక్ యూ. సో చూశారు కదా, సడన్ గా తెర మీదకి వచ్చినటువంటి అంశం రాష్ట్ర విభజన ప్రయోజనాలు. సో షర్మిల ఈ టాపిక్ని ఆవిడ ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ తెర మీదకు తీసుకొచ్చారు. సో మరి ఏ మేరకు ఈ మూడు పార్టీలు, ప్రధాన పార్టీలు ఈ అంశానికి అంటే ప్రత్యేక హోదా ప్రయోజనాలు తీసుకొస్తాయి ఎలక్షన్స్ తర్వాత గెలిచిన ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ పార్టీ ప్రభుత్వం అయినా చూడాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.